హరి ఓం గురుభ్యో నమః. ఆత్మీయులందరికీ కూడా నమస్కరిస్తూ ఇప్పుడు మనం 2024 ఈ ఒక్క సంవత్సరంలో ఏప్రిల్ నెలకు పాల్గొన మాసం మరియు చైత్ర మాసం ఈ 2 మాసాలు కూడా జరుగుతుంది. ఈ ఏప్రిల్ నెలలో ద్వాదశి రాశిలో ఉండేవాళ్ళు, దాంట్లో కూడా మిథున రాశి వారికి ఈ ఒక నెల పూర్తి 9 గ్రహాల యొక్క సంచారం వల్ల ఏ ఒక్క ప్రతిఫలాలు ఉంటాయి, మంచిది ఉందా, చెడు ఉందా, సమస్యలు ఉందా, ఇబ్బందికరంగా ఉందా, చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు ఇష్టమైతే కనుక లైక్ చేయండి. మీ ఈ యొక్క విషయాలు మీ మిత్రులకు, స్నేహితులకు, బంధువులకి తెలియజేయడానికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అని కోరుతూ, ఈ మిథున రాశి వారికి ఏప్రిల్ 10వ తేదీ వరకు మంచి ఆదాయం ఉండేట్లాంటి సమయము. మార్చి నుండి స్టార్ట్ అయి ఉంటుంది. ఏప్రిల్ 10 వరకు బాగుండాలి. ఆదాయాలు వచ్చేట్లాంటిది బిజినెస్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, పనులు, పాటలు, ఉద్యోగాలు అన్నింటిలో కూడా మంచిది ఉంటుంది. ఏప్రిల్ 10 తర్వాత ఈ ఆదాయాలు కాకపోయి వృత్తిలో చాలా వరకు కసివిసి అయిపోతారు. మీరు ఏం చేసినా కూడా వృత్తిలో ఎడవట్లు అయిపోతాయి. కంప్యూటర్ వర్క్ చేస్తుంటారు, అకౌంట్స్ ఉంటుంది, ఫైనాన్స్ రిలేటెడ్ ఉంటుంది, బ్యాంక్స్లో వర్క్ చేస్తుంటారు. వాళ్ళు ఈ టైంలో మీకు తెలిసి తెలియక చాలా వరకు బిజినెస్ స్పాయిల్ అయిపోయేట్లాంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఎంట్రీస్ కొట్టేయడము, మీ మనసుకి, మీ బుద్ధి జ్ఞానానికి తెలియకుండా వచ్చేట్లాంటి ఇబ్బందులు ఖచ్చితంగా జరుగుతాయి. ఏప్రిల్ 10 తర్వాత ఎందుకు తెలుసుకోవాలి కదా. బుధుడు మీన రాశిలోకి వెళ్తాడు 10వ తేదీ ఏప్రిల్ కంతా. కాబట్టి ఆ ఒక స్థానంలో బుధుడు నీచ స్థితి, నీచ సంచారము, అంటే మన భూమి నుండి మీన రాశి ఉండే ఒక డైరెక్షన్స్లో బుధునికి బలం లేని స్థానం, దానివల్ల నీచ స్థానం అని చెప్తాం. అది జ్యోతిష్యంలో మీరు డీప్గా వెళ్తే తెలుసుకోవచ్చు. కాబట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క గ్రహానికి బలం లేని స్థానాలు ఉంటాయి. దాన్నే నీచ స్థానము, నీచ స్థితి అని చెప్తాం. గ్రహం ఏమి నీచం అయిపోవాలనే ఉండదు. అంటే జనాలు క్యాజువల్గా మందు తాగడం, డ్రింక్స్ ఓవర్ అయిపోయి ఇండ్లకి తుక్కొని రావడం, పిల్లల్ని కొట్టడం, ఈడేంట్రా నీచుడైపోయినాడు, 10 మందికి కూడా నోటెడ్ అయిపోతాడు, రోడ్లో పడడం, తిరగడం, చెడు అనిపించుకోవడం, అలా నీచుడు అని ఎలా అంటాం, అట్లా గ్రహము నీచుడు అయిపోయింది అని కాదు. ఆ ఒక ఏరియాలో సంచారం చేసే సమయంలో నీచ గ్రహం అంటాం, నీచ స్థితి అని చెప్తాం. కాబట్టి ఆ నీచ స్థితి ఎఫెక్టు, ఆ బుధుని యొక్క నెగిటివ్ ఎఫెక్టు భూమికి రావడం వల్ల భూమిలో ఉండే మిథున రాశి వారికి లాభస్థానంలో దెబ్బతీస్తుంది. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విషయం ఉంటుంది. దెబ్బతీసేది ఎంతో ఖచ్చితమే ఆ సమయంలో, ఆ సందర్భంలో, కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం అని చెప్పచ్చు, ఒక్కొక్క విషయం అని చెప్పచ్చు. దాన్ని గమనించుకోవాలి. కాబట్టి 10 ఏప్రిల్ తర్వాత చాలా జాగ్రత్త పడండి. ఎందుకంటే నీచ స్థితితో పాటి వక్ర స్థితి అంటాం. మేషరాశి నుండి వెనక్కి వెళ్తాడు, కొంచెం రివర్స్గా తిరుగుతూ ముందుకు వచ్చేటటువంటి గ్రహం మళ్ళీ నీచ స్థితిలోకి వెళ్ళే ఒక ఎఫెక్టు జరుగుతుంది. దాన్ని వక్రస్థితి అంటాం. వక్రంగా ఉండడం అంటే నేరంగా లేడని అర్థం. కాబట్టి వక్రం అంటే అర్ధ ఫలితం, పూర్తి ఫలితం కాదు. బుధుడు మీకు అర్థమే ఇచ్చేకైతుంది, ఫలితం పూర్తి కాదు. కాబట్టి ఇక్కడ నీచ స్థితి, వక్రస్థితి అయింది. ఇంకా ఒక ప్రాబ్లం ఏంటప్ప అంటే అక్కడ రాహు గ్రహము, కేతు దృష్టి ఉండడం వలన బుధుడు పాపం అయిపోతాడు. పాపగ్రహము అనేసి అంటే ఏం చేయలేడు అనేసి, ఏం చేయట్లా, స్ట్రెంత్ ఉన్నా కానీ ఏం చేయలేని స్థితి. కాబట్టి మనం జనాలు అంటుంటాం మనకి అన్ని శక్తులు ఉన్నాయి, ఏం చేయలేకపోతున్నాడని. అలాంటి సమస్య, దాన్ని పాపగ్రహం అంటాం.
ఇట్లా 3 స్థితుల్లో ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త పడండి. ఎందుకంటే మీ యొక్క రాశాధిపతే మిథున రాశి వారికి అధిపతే బుధుడు. కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది మిథున రాశి వారికి. కావాల్సింటే గమనించండి మీరు. మీకు వచ్చేట్లాంటి ఆపర్చునిటీలు, వర్క్స్, బిజినెస్, వ్యవహారంలో, వృత్తిలో, కర్మం అంటే పని మీరేం చేస్తుంటారో ఆ విచారంలో ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. అని తెలిసి ఇంకేం లేదు. ఇంకా డబ్బుల విచారంలో, ప్రయత్న విచారంలో అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు మీకు కర్మస్థానం అంటే వృత్తి స్థానం నుండి లాభస్థానానికి రావడం ఈ 2 చోట్ల కూడా జరుగుతుంది. సంచారం చేస్తాడు. లాభస్థానంలో అయితే 13 తర్వాత ఉచ్చ స్థితిలో సూర్యుడు ఉండడం వల్ల అంటే ఉచ్చ క్షేత్రం అది మేషరాశిలో సూర్యునికి. కాబట్టి చాలా పవర్ఫుల్గా భూమికి వస్తాయి ఈ యొక్క సందర్భంలో ఎనర్జీ సూర్యుని నుండి. అలాగే మీకు లాభాలు ఇచ్చేటటువంటి ఎనర్జీ సూర్యుని నుండి. కాబట్టి చాలా పనులను ఇంకా చాలా వర్క్స్ని ఇంకా కొన్ని వచ్చే ఆదాయాలు ఉంటాయి. ఏదో ప్రాజెక్ట్ ఇంకా డబ్బులు వస్తాయి, ఏదో వర్క్ కోసం ప్రయత్నించారు దాంట్లో డబ్బులు వస్తాయి. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇంకా మీ ఇంటి పట్ల అయితే ఏ ఒక్క ప్రయత్నం చేయొద్దండి. మీ స్వస్థానంలో, మీ సొంత ఇల్లు విచారంలో, మీ సొంత పంటల విచారంలో మీ ఇంటి పట్ల ఏదైనా చేయాలంటే ఏం చేయొద్దండి. మీ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బందులు రావడం, బంధువులు వైరాగ్యం రావడం, గొడవలు రావడం, టెన్షన్లు రావడం, వ్యవహారాల్లో ఒకరికొకరు ఇష్టం లేకుండా పోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఆ బుధుని యొక్క పరిహారాలు ఖచ్చితంగా చేయండి. అంటే బుధుని యొక్క పరిహారం ఏంటి అంటే ఉత్తరేయం చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి పూజ చేయాలి ఒక 5 రోజులు. క్యాజువల్గా చేయండి. అంటే చెట్టుని ముట్టుకుంటే మీకు ఫలితం దొరుకుతుంది. ప్రతి ఒక్క చోటు కూడా చెట్లు పార్కుల్లో ఉంటాయి. ఎక్కడైనా మనం పంటలు పండే చోట్ల గన్యాల్లో ఉంటాయి. అక్కడక్కడ మలిచి ఉంటాయి చెట్లు. మీకు అది ఎట్లా ఉంటుంది తప్ప ఉత్తరేయం చెట్టు అంటే తెలియదు అంటే చాలామందికి తెలుసు. ఇప్పుడున్న జనరేషన్ పీపుల్స్కి తెలియదు ఉత్తరేయం చెట్టు అంటే. కాబట్టి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఉత్తరేయని అనేసి. ఆ ఉత్తరేయం చెట్టు యొక్క మీకు చూపించబోతుంది. ఆ చెట్టుకి మీరు ముట్టుకుంటే చాలు ఫలితం దొరుకుతుంది. కాబట్టి మీరు క్యాజువల్గా 10 నిమిషాలు ఏదో పూజ చేయండి అంటే మీకు మనసుకు వచ్చినట్లు చేయండి. మొత్తానికి దాన్ని ముట్టుకోవడం, దాన్ని సంచారంలో మీరు పోయి వెళ్ళొస్తే కనుక బుధగ్రహ దోషం అనేది మీకు అంచుకురాదు. కాబట్టి అదొక పూజ చేయండి, చాలా మంచి ఫలితం దొరుకుతుంది. విద్యార్థులకైతే చాలా అదృష్టం, మంచి మార్కులు వచ్చేట్లాంటి సందర్భం, మంచి యోగం. మిథున రాశి వారికి పిల్లలు పుడితే మంచి శ్రేష్టమైనటువంటి పిల్లలు పుట్టడం కూడా జరుగుతుంది. అంటే గర్భిణీ స్త్రీలు ఉన్నారో మిథున రాశి వారు వాళ్ళకందరికీ కూడా మంచి ఫలితం. ఇంకా మిత్రుల విషయాల్లో చాలా జాగ్రత్త పడండి. వ్యవహారాల్లో గొడవలు రావడం, సందిగ్ధమైన పరిస్థితులు జరగడం ఎక్కువ ఉంటుంది. సమస్యలు ఉద్భవిస్తాయి. కాబట్టి మిత్రులతో ఏ యొక్క పరిహారం ఏదైనా మీరు చేయాలని ఉంటే ఏ యొక్క మీరు ప్రయోగం చేయొద్దండి. దంపతుల విచారంలో ఆదాయప్రదమైన యోగాలు ఉన్నాయి. సో ధర్మక్షేత్రాలు దర్శనం చేయడము, కొన్నింత పెద్ద వ్యక్తుల యొక్క మీకు అనుకూలాలు, వాళ్ళ యొక్క హెల్ప్స్ చాలా మంచిగా జరుగుతాయి. ఆరోగ్యం పట్ల అయితే కొంచెం అనారోగ్య పీడితులు అవుతారు. ఎందుకంటే మీకు ఆరోగ్య స్థానాధిపతి శని కుజంతో ఉండడం, సో మీరు తినేట్లాంటి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం, డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోవడం సమస్యలు వస్తాయి. శని కుజుల యొక్క పరిహారం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయండి, పూజ చేయండి, శనేశ్వర స్వామి పూజ చేసుకోండి, మంచిది అవుతుంది. ఇంకా మీరు భాగ్యము ప్లస్ వృత్తి స్థానం చూస్తే వృత్తిలో మంచి ఒక ఫోకస్ డెవలప్మెంట్స్ జరుగుతుంది. 10వ తేదీ తర్వాత కాస్త ఇబ్బందులు కూడా ఉంటాయి. అక్కడ మేనేజ్మెంట్లో ఏదో ఇబ్బందులు వచ్చేటువంటి సమస్యలు, కాబట్టి జాగ్రత్త పడండి. ఇంకా ఆదాయాలు లాభాలు విషయానికైతే 13వ తేదీ తర్వాత అయితే అద్భుతమైనటువంటి ఆదాయాలు వస్తాయి. లోన్స్ శాంక్షన్స్ కావడం, ఏదో ఫైనాన్షియల్స్ డబ్బు రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. చాలా మంచిగా ఉంది, ఇబ్బంది లేదు. ఖర్చుల విచారం కూడా అయితే మంచి ఖర్చులు చేస్తారు. మంచి పనుల కోసమే ఖర్చులు చేయడం కూడా జరుగుతుంది. ఏ ఒక్క సమస్యలు కానీ టెన్షన్స్ కానీ ఉండవు. టోటల్గా ఆరోగ్యం కాస్త జాగ్రత్త పడండి. మీ ఇంటి పట్ల కొన్ని పనులు పాటలు వ్యవహారాలు చేసే విచారం జాగ్రత్త పడండి. ఇంకేం ఇబ్బందులు లేవు, మంచిగా జరుగుతుంది.
అందరికీ కూడా మంచిది కోరుతూ